శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. 11వ భావం లగ్నాద ఏకాదశ స్థానం అంటారు. అంటే 11వ భావం. 11వ భావం అంటే మన ప్రాఫిట్స్. ఎంత ప్రాఫిట్ సంపాదించాం ప్రొఫెషనల్గా అని చెప్తుంది. అలాగే ఎంత పుణ్యం సంపాదించని చెప్తుంది. సో 11వ భావం అంటే మన దశమ భావంలో మనకిచ్చే అవకాశాన్ని ఎటువంటి కర్మలు చేసుకుంటూ మనం బతకాలని చెప్పిన దాంట్లోని ఎలా సంపాదించాలో తెలుస్తుంది. లౌకిక ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి బతకాలి కాబట్టి పిల్లలు మన సంసారం అది ఒకటి ఉంది కాబట్టి ఎర్నింగ్స్కి ఇవాళ రేపు ఈ కలియుగంలో ఏంటంటే రకరకాల ప్రవృత్తులు చేసుకునేటప్పుడు కొంత డబ్బు సంపాదిస్తాం. ఆ రకంగా 10వ భావం మనం చేసిన తర్వాత అందులో ఎంత పుణ్యకార్యం కోసం వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు మీరు తినేస్తున్నారా, 1000 రూపాయలు మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడుతున్నారా, 1000 రూపాయలు ఎంత మీరు పుణ్యకార్యానికి వాడుతున్నారు, దాన ధర్మాలకు వాడుతున్నారు, యజ్ఞయాగాలకు వాడుతున్నారు, కృతువులకు మంచి కృతువులు వాడుతున్నారు అన్నది బట్ బేస్డ్ ఆన్ ద 11th హౌస్ మనకు కనబడుతుంది. 11th హౌస్లో ప్రాఫిట్స్ అంటే ఇందులో మీరు తీసిన డబ్బులు జాగ్రత్త పడిచి బ్యాంకులో పెట్టి తక్కువగా ఖర్చు పెట్టుకుని మిగిలిన అమౌంట్ దాచుకుంటే అది నాకు ప్రాఫిట్, అది కాదు లెక్క. ప్రాఫిట్ అంటే ఏంటంటే మనం బతకాలి కాబట్టి సంపాదించిన ధనాల్లో ఎంత ధనాన్ని మళ్ళా మీరు మనస్ఫూర్తిగా పుణ్యకార్యాలకి ధర్మకర్మ యోగాని కోసం మీరు వాడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అది ఎంత చేస్తున్నాం ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు అన్ని మతాల వారు రకరకాలుగా డబ్బులు తీసి పక్కన పెడుతున్నారు. అలాగే మీరు ఇండివిజువల్గా హౌస్లో మీరు ఎంత చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నది 11 ఏళ్ళు మనకు చెప్తుంది. 11 ఏళ్ళలో పాపగ్రహాలు శుభాన్ని సూచిస్తాయి. అక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది అనుకుందాం. 2 పాపగ్రహాలు కూర్చుని గ్రహ యుద్ధం, లేకపోతే ఒక మంచి గ్రహం పాపగ్రహం కలిసి కూర్చుని అల్లరి చేస్తున్నాం అనుకుందాం. చేస్తున్నప్పుడు మీకు అటువంటి పుణ్యకార్యం చేయడానికి అవకాశం ఉండదు. అటువంటి ఏకాదశి స్థానాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. 11వ భావానికి అధిపతి ఎవరు, అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకుని దాన్ని బట్టి దాన్ని శుద్ధి చేసుకుంటూ ఆ సంస్కరణ చేసుకుని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో కొంతవరకు ఒక ధార్మిక కార్యక్రమాలు చేయడానికి మీకు బలం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన చేయడానికి కొంత బలం పెరుగుతుంది. కొంత పుణ్యకార్యం చేయడానికి బలం పెరుగుతుంది. ఎందుకు మనం అక్కడే ఉంటే అక్కడే కూర్చుంటాం, పక్కన ఉన్న భైరవుడికి ఏదో ఒక ఆహారం పెడదామంటే మన మనసు ఒప్పదు. ఒక్కొక్కసారి ఏం పెడతాంలే అనుకుంటాం, మన దగ్గర ఉందిలే అనుకుంటాం. అంటే అటువంటి భావాన్ని తెస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే 11 ఏళ్ళలో ఏదో ఒక గ్రహం మిమ్మల్ని ఏడిపిస్తున్నాడు. అటువంటి ఆలోచన కూడా రానివ్వకుండా, పుణ్యం చేయాలి అనే ఆలోచన కూడా రానివ్వకుండా చేస్తుంది. మీరు ఎంత సంపాదించినా సంపాదించిన దాంట్లో కొంత మీరు ఖర్చు పెట్టలేనప్పుడు ధర్మకార్యానికి ఆటోమేటిక్గా మీకు ఏకాదశి స్థానం అనేది డల్ అయిపోతుంది. అంటే ఏకాదశి స్థానాన్ని మనం బలోపేతం చేసుకోవాలంటే ఎంతో ధార్మిక కార్యక్రమం చేయాలి. అలా చేసినప్పుడే ఈ లోకంలోని రాజమార్గంతో వెళ్తారు. అలాగే రాజ్యోగం కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాదు.